హలో వ్యూయర్స్, అందరు ఎలా ఉన్నారు? అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ట్రిప్ వ్లాగ్. సో మేమైతే ఒక 3 డేస్ అలా ట్రిప్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఎడ్మంటన్ నుంచి ట్రావెల్ చేసి బీసీకి అలా వెళ్తూ ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అయ్యామన్నట్టు. అక్కడికి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 7 అలా అవుతుంది. రియల్గా చాలా లాంగ్ జర్నీ. అప్పుడే సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి వెదర్ రియల్గా చాలా బాగుండే. అండ్ ఇక్కడైతే పిల్లల్ని అయితే బ్యాక్ సైడ్ ఇలా ఎవరి కార్ సీట్లో వాళ్ళని సెట్ చేసి పెట్టేస్తే ఇంకా వాళ్ళు చక్కగా అయితే బ్యాక్ సైడ్ అయితే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు. అండ్ ఇప్పుడైతే మనం సిటీ అవుట్స్కట్కి అయితే వచ్చేసాము. రియల్గా వ్యూ అయితే ఆ రోజు చాలా బాగుండే. ఇంకా కెనడా వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేము. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు స్నోఫాల్ స్టార్ట్ అవుతుందో తెలియదు, అలా ఉంటుంది అన్నట్టు. బట్ ఆ రోజు అయితే రియల్గా చాలా బాగుంది. కొంచెం వామ్గానే అనిపించింది. ఇంకా అలా ఉండడం వల్ల పిల్లలైతే మంచిగా ఎంజాయ్ కూడా చేశారన్నమాట. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి అయితే ఎడ్మంటన్ నుంచి వ్యాంకోవర్ అలా వెళ్తూ ఉంది. రియల్గా చాలా పెద్ద ట్రైన్, ఒక ట్రాన్స్పోర్ట్ ట్రైన్ అన్నట్టు. చాలాసేపు ఆగింది, ఎందుకో తెలియదు కానీ చాలాసేపు ఆగింది అన్నట్టు. పిల్లలైతే రియల్గా చాలా బాగా ఎగ్జైట్ అవుతారన్నట్టు దీన్ని చూసి అయితే. ఇంకా సమ్మర్ వచ్చింది అంటేనే మేము బయటకి అయితే ఇలా వెళ్ళగలుగుతాము. వింటర్లో మనకు అస్సలు ఛాన్స్ అయితే ఉండదన్నమాట. కెనడా వెదర్ రియల్గా చాలా కూల్గా ఉంటుంది, హెవీ స్నోఫాల్ ఉంటుంది, -30 degrees కూడా వెళ్తుంది. కాబట్టి ఇంకా మనం ఎక్కడికి వెళ్ళడానికి మనకి ఛాన్స్ కూడా ఉండదన్నట్టు. ఇంకా ఈ సమ్మర్ వచ్చిందంటే బయటకైతే వెళ్తాము. అండ్ 2 hours జర్నీ తర్వాత అయితే మెక్డొనాల్డ్స్ దగ్గర అయితే ఆగామన్నట్టు. పిల్లలకి ఏమైనా బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం అనేసి అయితే ఇంకా వాళ్ళు ఇంకా చక్కగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసుకుంటూ ఉండే లోపల మెక్డొనాల్డ్స్ లోపలికి అయితే రాగానే పిల్లలకైతే ఇవి కనిపించాయి. ఇంకా చిన్న పిల్లలు కదా, ఇవి కనిపించగానే ఫుల్ ఎగ్జైట్ అయితే అయిపోయారు అన్నట్టు. సో వీళ్ళైతే రియల్గా బాగా ఎంజాయ్ అయితే చేశారనమాట. అండ్ వీళ్ళ కోసం ఇక్కడ బోర్ కొట్టకుండా డ్రాయింగ్ పేపర్స్ కూడా కనిపించాయి. ఇంకా అవి తీసుకొని డ్రాయింగ్ వేస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారన్నట్టు. ఎవరికి ఇష్టమైన పేపర్ వాళ్ళు అలా తీసుకొని డ్రాయింగ్స్ అలా వేసేసుకున్నారు. ఈ చిన్నపిల్లలు ఇద్దరైతే రియల్గా చాలా బాగా ఎంజాయ్ అయితే చేశారన్నట్టు. సో మా చిన్నోనికి ఇలా డ్రాయింగ్ పేపర్ కనిపిస్తే చాలు ఇంకా ఏదో ఒక డ్రా చేస్తూనే ఉంటాడన్నట్టు. ఇంకా వాళ్ళకైతే చక్కగా ఎంటర్టైన్ అయితే కంప్లీట్ అయితే అయింది. అండ్ మిడిల్లో అలా ఆగుకుంటూ లంచ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోయాము. వీళ్ళని ఒకటి దగ్గర అలా కార్లో అలా లాంగ్ జర్నీ కూర్చోబెడితే కూడా బోర్గా ఫీల్ అవుతారనేసి అలా ఆగుకుంటూ కూడా వెళ్ళామన్నట్టు. అండ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం తీసుకోలేదు, ఒక మెక్డొనాల్డ్ కాఫీ అలా తీసుకున్నాను. సో కాఫీ అయితే తీసేసుకొని ఇంకా మళ్ళీ అయితే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాము. సో పిల్లలు అయితే పడుకున్నారన్నమాట బ్రేక్ఫాస్ట్ అయిపోయాక. సో ఇక్కడ నుంచి అయితే రియల్గా వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆ మౌంటైన్స్ మిడిల్లో అయితే చాలా లాంగ్ జర్నీ చేసి వెళ్తూ ఉంటాము. ఒక ఫారెస్ట్లో నుంచి వెళ్తున్నట్టే ఉంటుంది. మీకు జాస్పర్ బ్యాంఫ్ కూడా మనకైతే టచ్ అవుతుంది అన్నట్టు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పైన చూసారు ఎంత స్నో ఉందో. సో మైనస్ ఉన్నప్పుడైతే ఇంకా అసలు అది మెల్ట్ అనేది అవ్వదు అన్నట్టు, ఇంకా అలానే ఉండిపోతుంది. ఇంకో వెదర్ అయితే ఇంకా ప్లస్లోకి అలా వచ్చేసింది అంటే మొత్తం వాటర్ లాగా అయిపోయి కిందికి అయితే వచ్చేస్తుంది అన్నట్టు. రియల్గా చాలా లేక్స్ కూడా ఉంటాయి. మిడిల్లో మనం చాలా లేక్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ పెద్ద కొండ కనిపిస్తుంది కదా, కొండ మీద మొత్తం స్నో అయితే ఉంది చూడండి. అప్పుడప్పుడు ఆ స్నో అనేది ఏం జరుగుతుందంటే సడన్గా జారి కిందికి అయితే రోడ్డు మీదకి అయితే వచ్చేస్తుంది అన్నట్టు. అలా వచ్చింది అంటే వెహికల్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి అయితే కెనడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొండ మీద మొత్తం అయితే బాంబ్స్ అనేది వేసి బ్లాస్ట్ చేసేస్తారు. ఆ బ్లాస్ట్ చేసినప్పుడు అయితే స్నో మొత్తం మెల్ట్ అయిపోయి వాటర్ లాగా కొండ నుంచి జారుకుంటూ కిందికి అయితే వచ్చేస్తాయి అన్నట్టు. ఇంకా అలా అవుతే కనుక ప్రాబ్లం ఏమి ఉండదు అనేసి అయితే. రియల్గా స్నో అనేది చాలా డేంజరే అండి. సడన్గా కిందికి జారుకుంటూ వచ్చింది అంటే. రియల్గా వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడైతే పెద్ద కొండ బండరాళ్ళు అయితే కిందికి అయితే వచ్చేసాయంట. సో స్లోగా అయితే వెళ్తున్నాము ఇక్కడ నుండి. అండ్ ఇక్కడైతే ఒక పెద్ద లేక్ అయితే ఉంది. ఇక్కడ వాటర్ మొత్తం గ్రీన్ కలర్లో రియల్గా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అన్నట్టు. దీని పక్కనైతే పెద్ద కొండ ఉండే, దాని మీద స్నో మొత్తం మెల్ట్ అయిపోయి వాటర్ లాగా అయిపోయి ఈ లేక్లో అయితే మొత్తం కలిసేస్తుంది అన్నట్టు. రియల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఒక 4 hours జర్నీ తర్వాత అయితే మళ్ళీ అయితే ఇక్కడ వ్యూ బాగుందనేసి అయితే ఆగామన్నట్టు. సో పిల్లలు కూడా పడుకొని లేచారన్నమాట. ఇంకా అక్కడ అయితే కాసేపు ఆడుకుంటారనేసి అయితే వెయిట్ చేసాము. ఇక్కడ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, రియల్గా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఒక్క నిమిషం అయితే కాశ్మీర్లో ఉన్నట్టు అనిపించింది అన్నట్టు. సో మౌంటైన్స్ మిడిల్లో మేమైతే ఉన్నట్టు అన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. రియల్గా చాలా బ్యూటిఫుల్ ఉండే. పిల్లలు అయితే చక్కగా ఇక్కడ కాసేపు అయితే ఒక 30 minutes అలా ఆడుకుంటూ ఉన్నారన్నట్టు. అసలు ఎన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారో వీళ్ళైతే, అసలు చాలా బాగా ఎంజాయ్ అయితే చేశారు. ఒక 30 minutes తర్వాత మళ్ళీ అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళు రిలాక్స్ అయ్యాక మళ్ళీ అయితే సో జర్నీ అయితే స్టార్ట్ అయింది అన్నట్టు. అండ్ ఇక్కడ చూసారా కట్టెలన్నీ కట్ చేసి ఉన్నాయి. రియల్గా చాలా వైల్డ్ ఫైర్ అయితే జరిగింది అన్నట్టు. లాస్ట్ ఇయర్ అయితే చాలా జరిగిందంట. ఎక్కడో ఒక్క చోట అయితే అంటుకొని అలా మొత్తం అయితే జాస్పర్ దాకా స్ప్రెడ్ అయింది అన్నట్టు. సో నా బ్యాక్
బ్యాక్ సైడ్ మీకు చూస్తే కాలిపోయిన కట్టలన్నీ కనిపిస్తూ ఉంటాయి చూడండి. అది వైల్డ్ ఫైర్ వల్లనే, చాలా వైల్డ్ ఫైర్ అయితే పెద్దగానే అయిందన్నట్టు. అది జాస్పర్ దాకా స్ప్రెడ్ అయిపోయి చాలా లాసే జరిగిందన్నమాట. ఈ కొండ మీద ఎంత స్నో ఉందో రియల్గా చాలా పెద్ద పెద్ద ట్రక్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఈ జర్నీలో మాత్రము. అండ్ ఇక్కడైతే పైన ఉన్న స్నో మొత్తం మెల్ట్ అయిపోయి ఇక్కడ వాటర్ లాగా అయితే వస్తూ ఉందన్నట్టు. ఈ కొండల మధ్యలో నుంచి అయితే అసలు ఎంత బాగా అనిపించిందో. సో ఇక్కడైతే రియల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే మీకు చాలా వరకు లొకేషన్స్ అన్నీ కవర్ చేస్తూ వస్తున్నాను అన్నట్టు. సో రియల్గా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ ఉన్నాయి అనేసి అయితే. అండ్ ఇక్కడ నుంచి అయితే మొత్తం గ్రీనరీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం బీసీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ మిడిల్లో కూడా ఒక 20 minutes అలా అయితే ఆగి లంచ్ చేసి అయితే మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో పిల్లలకైతే లంచ్ చేపించేసి ఒక 20 minutes మాత్రం అలా ఆగేసాము. అండ్ ఈవినింగ్ 5 o'clock అలా అవుతుంది అప్పటికి టైం అయితే. అండ్ ఇక్కడ నుంచి సిటీ రియల్గా చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీగా అయితే ఉందన్నట్టు. అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఫుల్ అందరు చాలా వరకు ఫార్మింగ్ అలా చేస్తూ ఉన్నారు. చాలా వరకు ప్లాంట్స్ ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. సో బ్లూబెర్రీస్ అని, గ్రేప్స్ అని చాలా వరకు కనిపించాయి. సో ఇక్కడే తులిప్ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంటుంది, చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఇక మా రూమ్కి అయితే వెళ్తూ ఉన్నాము. సో మా రూమ్ వచ్చేసి అయితే కొండ పైన అయితే బుక్ చేసుకున్నాం అన్నమాట. సో 30 kilometers అయితే కొండ పైకి అయితే ఎక్కేసి రావాలి. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వీడియో. సో మేము వచ్చేసరికి అయితే ఇంకా ఈవినింగ్ 7 అలా అయింది. సో చాలా లేట్ అయిపోయింది అనేసి అయితే నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు అన్నట్టు నైట్ అయితే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వీడియో అన్నట్టు. అండ్ మీకు మొత్తం ఇంకా ఇక్కడ ఎలా ఉంది లొకేషన్ అనేది చూపిద్దాం అనేసి అయితే సో చూపిస్తూ ఉన్నానన్నమాట వ్యూ మొత్తం అయితే. అండ్ ఇక్కడ నుంచి అయితే అసలు ఎంత బ్యూటిఫుల్ అనిపించిందో. అండ్ పైన అక్కడ కనిపిస్తున్న కొండ ఉంది చూడండి. సో ఆ కొండ పైన కూడా ఇంకా రూమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఇదైతే మొత్తం అయితే కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నారంట. ఇప్పుడిప్పుడే డెవలప్ అయితే అవుతుంది అన్నట్టు. సమ్మర్ వచ్చింది అంటే ఇక్కడ స్టే చేయడానికి వస్తూ ఉంటారంట ఈ కొండల పైకి అయితే. రియల్గా చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడైతే వాటర్ అయితే వెళ్తూ ఉన్నాయి చూడండి. ఆ కొండ పైనుంచి స్నో మొత్తం స్నో మెల్ట్ అయిపోయి వాటర్ అంతా ఇట్లా వస్తుంది అన్నట్టు. సో పైనుంచి వాటర్ మొత్తం మెల్ట్ అయిపోయి ఇట్లా వస్తుంది, స్నో మొత్తం మెల్ట్ అయిపోయి వచ్చేస్తుంది. రియల్గా ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో అటు సైడ్ అయితే ఒక పెద్ద లోయ అవుతుంది. సో అది చాలా పైకి అయితే వచ్చేసాము, 30 kilometers పైకి అయితే వచ్చేసాము. ఆ 30 kilometers పైనుంచి ఇక్కడ నుంచి మొత్తం ఇంకా అన్ని హౌసెస్ అయితే ఇట్లా ఉంటాయి. సో ఇవన్నీ ఇట్లా లైన్గా ఉంటాయి అన్నట్టు. సో మేము ఒక 1 week ముందల బుక్ చేసుకొని వచ్చేసాము. రియల్గా చాలా బ్యూటిఫుల్ వ్యూ, చాలా బాగుంది, చాలా కూల్గా కూడా ఉండే. బట్ హీటర్స్ అన్నీ ఆన్ చేశాక నైట్ అయితే ఇంకా అట్లా ఏం అనిపించలేదు. ఇది అటు సైడ్ అయితే ఒక పెద్ద లోయ, చాలా డేంజర్ అసలు. స్నో మొత్తం మెల్ట్ అయిపోయి ఇంకా ఫుల్ వాటర్ సౌండ్ అన్నమాట. మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది. చాలామంది ఇట్లా వచ్చి ఇక్కడైతే స్టే చేసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇటు నుంచే మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ కిందికైతే వెళ్ళిపోవాలి డౌన్కి. సో మీకు ఇప్పుడు నేను హౌస్ చూపిస్తా, హౌస్ లోపల ఎట్లుంటుంది అన్నది అయితే చూపిస్తా. పిల్లలు అయితే చాలా మంచిగా చక్కగా ఆడుకుంటూ ఉన్నారు అన్నట్టు. హే నో, సో ఈ కారే మేమైతే బుక్ చేసుకున్నాం అన్నట్టు. సో పిల్లలు ఉన్నారు అందరం అనేసి. సో మా లగేజ్ అంతా ప్యాక్ చేసి అయితే ఇక్కడైతే పెట్టేసాము. సో మేమైతే ఇప్పుడు కొండ కిందికి అయితే వెళ్ళిపోవాలి. సో ఇక్కడైతే కొన్ని అయితే ప్యాక్ చేసి ఉన్నాయి. సో మీకైతే పైన అయితే రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. సో ఒక పైన అయితే రియల్గా చాలా చీకటిగా అనిపించింది అన్నట్టు. సో 3 daysకి అయితే బుక్ చేసుకున్నాము అని చెప్పాను కదా. బట్ 3 days అయితే ఏమి ఉండలేదండి, ఓన్లీ 1 night అయితే ఉన్నాం అన్నట్టు. ఇదైతే హాల్. సో ఇది మొత్తం హాల్ అన్నట్టు, మొత్తం చెక్కలతోనే బిల్డ్ చేసి ఉంటుంది. ఇక్కడ నైట్ ఏంటంటే ఈ ఫైర్ ఆన్ చేసుకోవచ్చు మనము. ఇది చూసారా, ఈ వాటర్ కూడా హీట్ అవ్వడానికి అయితే ఇట్లా పెట్టింది అన్నట్టు. రియల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదైతే నైట్ అంతా ఇది ఆన్ చేసుకొని ఉన్నాము. టీవీ ఉంది అండ్ చాలా గేమ్స్ ఉన్నాయి. గేమ్స్ అయితే చాలా ఉండే, పిల్లలు నైట్ అంతా ఆడుకుంటూ ఉండే అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ అన్నమాట. మనకి ఇక్కడ నుంచి వ్యూ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. బార్బిక్యూ చేసుకోవాలంటే అక్కడ బార్బిక్యూ స్టిక్స్ అవి ఉన్నాయి.
అండ్ ఈ హౌస్ అయితే రియల్గా చాలా పెద్ద హౌస్ అండి. ఒక 3-4 ఫ్యామిలీస్ అయినా అయితే ఈజీగా అయితే ఉండేయచ్చు అన్నట్టు. అండ్ మీకైతే ఆ హౌస్ అంతా ఎలా ఉందో చూపించేస్తాను. నెక్స్ట్ ఇక్కడైతే వాష్రూమ్, ఈ వాష్రూమ్ అన్నమాట. సో అక్కడ బాత్, ఇటు సైడ్ వచ్చేసి ఇంకో టాయిలెట్ ఇది. అండ్ నెక్స్ట్ స్టవ్, కిచెన్. సో మొత్తం వచ్చేసి కిచెన్ అయితే ఇట్లా ఉంది. సో ఏమన్నా కుక్ చేసుకోవాలనుకుంటే కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోనే ఇక్కడే మనకు అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయి. ప్లేట్స్, స్పూన్స్, సో ఇట్లా అన్నీ. అండ్ డిష్ వాషర్ కూడా ఉంది. అన్నీ ఉన్నాయి, ప్లేట్స్ కానించి ఓవెన్. సో ఫ్రిడ్జ్ కూడా అయితే ఉందన్నట్టు. సో ఇక్కడ కొన్ని మిల్క్ అని అన్ని కెచప్స్ అలా ఉండే. సో మేమైతే ఇవన్నీ ఏం యూజ్ చేసుకోలేదు. ఒకవేళ ఎవరైనా ఏమైనా తెచ్చుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఏమైనా కుక్ చేసుకొని తినేయచ్చు అన్నట్టు. మేము వచ్చేటప్పుడు మాతో పాటు కొన్ని మ్యాగీ ప్యాకెట్స్ అలా తెచ్చుకున్నాము. సో మ్యాగీ అయితే చేసుకున్నాం అన్నట్టు. నెక్స్ట్ ఇంకా పైకి సో పైన మొత్తం వచ్చేసి అయితే బెడ్రూమ్స్ అన్నమాట. సో కింద కిచెన్ హాల్ ఉంటే పైన ఏమో బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక వాష్రూమ్ ఇదైతే. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ నుంచి వ్యూ అయితే బయటికి ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం కొండలే, అసలు ఏమీ ఉండదు, మొత్తం డీప్, అన్ని చెట్లు కొండలే ఉంటాయి. స్నో మెల్ట్ అవుతూ ఉందన్నట్టు. ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఇక్కడ బెడ్షీట్స్, పిల్లోస్ అన్నీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ఫ్లోర్ ఉంది పైన, అది లాస్ట్. ఇంకా అది చూపించేస్తాను మీకు. సో ఇదైతే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసాము. ఇక్కడ ఇంకొక టీవీ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బెడ్. సో ఇంకా ఇప్పుడు కిందికి అయితే వెళ్ళిపోదాం, ఇక అయిపోయింది. అండ్ పైనుంచి వ్యూ మొత్తం ఇలా ఉందన్నట్టు, హాల్ వ్యూ అన్నమాట. సో మొత్తం హౌస్ అంతా కట్టెలతోనే బిల్డ్ చేసి ఉంటుంది. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ అలా చేస్తూ ఉన్నాము. సో మేము వచ్చేటప్పుడు కొన్ని మ్యాగీ ప్యాకెట్స్ అలా తీసుకొచ్చామని చెప్పాను కదా. సో పిల్లలకైతే మ్యాగీ అయితే చేసిస్తే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నారు. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక మేమైతే ఇక్కడ నుంచి ఇంకొక నెక్స్ట్ హోటల్ అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఏమైనా తీసుకోవాలి అన్నా కొనుక్కోవాలి అన్నా సో పిల్లలు ఉన్నారు కాబట్టి కష్టం అనేసి అయితే ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకొక సిటీలో అయితే వేరే హోటల్ అయితే బుక్ చేసుకున్నాం అన్నట్టు. చాలా కిందికి అయితే వెళ్ళాలండి. రియల్గా కొండ పైనుంచి కిందికి వెళ్ళడం అంటే సో రోడ్డు కూడా బాగాలేదన్నమాట. సో 3 days అంటే ఇక్కడ కష్టం అవుతుంది అని చెప్పేసి మేమైతే ఇంకా కిందికైతే వెళ్ళిపోతున్నాం అన్నట్టు. అండ్ ఇప్పుడు మీరే చూడండి రోడ్ ఎలా ఉందో, అసలు రోడ్ కూడా బాగాలేదన్నట్టు. అండ్ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, ఇక్కడ నుంచి అటు సైడ్ చూస్తే ఒక పెద్ద లోయ అన్నమాట. అసలు డ్రైవింగ్ కూడా చాలా కష్టంగా ఉండే. సో మొత్తం కొండల మిడిల్లో ఉందన్నట్టు ఆ హౌస్ అయితే. మేము బుక్ చేసుకునేటప్పుడు నార్మల్గా నేను చూపించింది, బట్ ఇక్కడికి వచ్చాకనే అర్థమైంది అన్నట్టు. సో ఇలా మొత్తం క్రాసింగ్సే ఉన్నాయి. సో ఇలా మొత్తం అన్ని క్రాసింగ్స్ చేసుకుంటూ స్లోగా డ్రైవ్ చేసుకుంటూ అయితే కొండ కిందికి అయితే వచ్చేసాము. ఓన్లీ 1 night అయితే స్టే చేసి ఇంకా ఫైనల్లీ అయితే కిందికి అయితే వచ్చేసామన్నట్టు. సో రోడ్డు మొత్తం ఇలానే ఉంది, అస్సలు బాగాలేకుండే రోడ్డు అయితే. సో సేఫ్ సైడ్గా అయితే ఇంకా మళ్ళీ పిల్లలతో కష్టం అనేసి 3 days అయితే అనేసి కిందికి అయితే వచ్చేసామన్నట్టు. సో అలా అయితే ఉంది జర్నీ మొత్తం అయితే. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. హౌస్ బయట వ్యూ కానీ అంత లొకేషన్ అయితే చాలా బాగుంది. కూల్గా ఉండే కొండ పైన కాబట్టి. అండ్ ఇక్కడైతే కొండ కిందికి వచ్చేసాక మాకైతే ఈ లేక్ అయితే కనిపించింది. రియల్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే నాకు అనుకోకుండా ఈ ఫ్లవర్స్ అయితే కనిపించాయి. నేనైతే సడన్గా ఒకటేసారి చూసి తంగడి పూలు అనుకున్నాను, బట్ అయితే అవైతే కాదండి. రియల్గా చూస్తే మాత్రం అలానే కనిపిస్తుంది. ఇక్కడ ఇలాంటి చెట్లు చాలా వరకు ఇవే ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఈ లేక్ చుట్టూ బ్యాక్ సైడ్ అయితే అవే పూలు అన్నమాట. నేనైతే ఒక్కసారిగా ఇక్కడ ఏంటి తంగడి పూలు ఉన్నాయా
ఉన్నాయా అనుకున్నాను అన్నట్టు. వ్యూ చూసారా ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది అసలు. బట్ ఇదైతే ఎప్పుడుదో చాలా డేస్ బ్యాక్ బ్రిడ్జ్ అనుకుంటా, మొత్తం అయితే బ్రేక్ అయిపోయి ఉందన్నట్టు. సో ఫ్లవర్స్ చూసారా, నేను చెప్పాను కదా మొత్తం అవే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. వ్యూ మొత్తం అయితే ఇలా ఉందన్నట్టు. సో చక్కగా ఫొటోస్ వీడియోస్ అలా ఇక్కడ కాసేపు ఆగి అయితే తీసుకున్నాము. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం అవే ఫ్లవర్స్, మొత్తం అలా ఎల్లో కలర్ ఫ్లవర్సే, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది వాటిని చూస్తూ ఉంటేనైతే. ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ చూసారా మొత్తం ఎలా విరిగిపోయి ఉందో బ్రిడ్జ్ అయితే. వాటర్ అయితే ఫుల్ ప్రెషర్తో అయితే ఉన్నాయి. మేమైతే అసలు ఇంకా అటు సైడ్ కూడా వెళ్ళలేదు, ఇంకా అటు వెళ్తే ఎక్కడ పడిపోతామో అన్నట్టు అనిపించింది అన్నట్టు. అండ్ మిడిల్లో అయితే బ్రిడ్జ్ అయితే కనిపించింది, వాటర్ అయితే ఫుల్ ప్రెషర్తో అయితే వెళ్తూ ఉన్నాయి. సో ఇక్కడికైతే ఇంకా రీచ్ అయిపోయాము. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఫ్లవర్స్ అయితే. సో ఈ టైంలోనే తులిప్ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అప్పటికే టైం 10:30 అలా అవుతూ ఉండే. బట్ రియల్గా చాలా ఎండ ఉందండి, అసలు ఫుల్ ఎండ అయితే స్టార్ట్ అయింది అన్నట్టు. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్ అన్న దీని లోపల టైం స్పెండ్ చేస్తాం అన్నట్టు. ఇది ఒక పెద్ద ప్లేస్ అన్నమాట. సో ఫ్లవర్స్ పెద్ద తోటలాగా అయితే ఉంటుంది అన్నట్టు. సో లోపలికి అయితే ఎంట్రీ అయితే అయిపోయామన్నమాట. సో ఇట్లా మనకైతే టికెట్ అయితే తీసుకున్నాక మన హ్యాండ్ మీద తులిప్ ఫ్లవర్ అయితే స్టాంప్ అయితే వేస్తారు. సో ఇది వేసుకున్నాక ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. It's okay. He's not going to hurt you. That's it. There you go. Yeah. పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇట్లా స్టార్టింగ్లో అయితే కొన్ని అయితే గేమ్ లాగా అయితే ఉందన్నట్టు. సో వీళ్ళకి ఆడుకున్నాకైతే ఇటు సైడ్ అయితే వచ్చేసాము. ఇక అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి తులిప్ ఫ్లవర్స్ అయితే, అసలు రియల్గా చాలా బాగా అనిపించింది. అసలు ఇక్కడ లేని కలర్ అంటూ అయితే లేదన్నట్టు, అన్ని మిక్స్డ్ కలర్స్, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఒక 40 acres ల్యాండ్లో మొత్తం అయితే ఇన్ని ఫ్లవర్స్ అయితే ఉంటాయంట. ఇంకా లోపలికి అయితే మేము వెళ్ళలేదు, ఎంట్రన్స్లోనే అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ ఈ కలర్ చూసారా, సో ఈ ఫ్లవర్ కలర్స్ అయితే ఆల్మోస్ట్ ఇంకా డ్రై అయిపోతుంది. ఓన్లీ ఇది 2-3 వీక్స్ మాత్రమే అయితే ఉంటాయంట ఈ ఫ్లవర్స్. ఆఫ్టర్ 2-3 వీక్స్ తర్వాత అయితే ఇంకా ఆల్మోస్ట్ ఈ ప్లాంట్స్ అన్నీ ఇంకా ఉండవు. సో ఫ్లవర్స్ మొత్తం డ్రై అయిపోతాయి అన్నట్టు. సో ఇక్కడ నుంచి ఇంకా మన లోపలికి అయితే చాలా దూరం అయితే నడవాల్సి ఉంటుంది అన్నట్టు. సో స్టార్టింగ్లో ఇలా అందరు పిక్స్ తీసుకోవడానికి అయితే చక్కగా అక్కడక్కడ అన్నీ అయితే ఇట్లా షూస్ అని, ఉయ్యాలలు, ట్రాక్టర్ ఇవన్నీ అయితే చూసామన్నట్టు. సో ఇంత పెద్ద ల్యాండ్ అండి ఇది రియల్గా. మౌంటైన్స్ మిడిల్లో అయితే ఒక పెద్ద ఫ్లవర్ తోటలాగైతే ఉందన్నట్టు. అండ్ ఆల్మోస్ట్ ఇటు సైడ్ అయితే మొత్తం అయితే పూలన్నీ డ్రై అయిపోయాయి. సో ఇక్కడైతే ఇంకేమీ లేవు. సో వాళ్ళు చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారన్నట్టు. అసలు ఎంత పెద్ద ల్యాండో ఇది ఆల్మోస్ట్ తులిప్ ఫ్లవర్సే ఇటు సైడ్ మొత్తము. ఇటు సైడ్ అయితే ఇంకా మొత్తం డ్రై అయిపోయాయి అన్నట్టు. ఇంకా మనం లోపలికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. సో ఇక్కడ నుండి చాలా లాంగ్ నడుచుకొని వచ్చాక ఇక్కడ నుంచి అయితే ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అన్నట్టు. సో ఎల్లో కలర్, అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో చాలా బ్యూటిఫుల్ అనిపించింది చూస్తున్నంతసేపు అయితే. ఇంకా అటు సైడ్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఇటు సైడ్ మొత్తం వచ్చేసి అయితే ఎల్లో కలర్ ఫ్లవర్స్. సో ఒక కలర్ కంప్లీట్ అయిపోయాక ఒక రో మొత్తం ఇంకొక కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే ఇంకా చక్కగా ఫుల్ ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాము. 3 hours అలా మొత్తం టైం స్పెండ్ చేసాము. బట్ చాలా ఎండ ఉండే, అందుకే అందరం అయితే క్యాప్స్ అలా పెట్టుకున్నాం అన్నట్టు. ఇక ఫుల్ ఎండ ఉంది అనేసి అయితే. అండ్ ఫుల్ వాటర్ బాటిల్స్ కూడా తెచ్చుకున్నాం అన్నట్టు. ఈ ఎండకి అంతసేపు నడవడం అంటే చాలా కష్టము. సో వాటర్ లేకుంటే అందుకని వాటర్ బాటిల్స్ కూడా తీసుకొని వచ్చామన్నట్టు. అంతసేపు అయితే టైం స్పెండ్ చేసాం ఇక్కడ. Excuse me, please, everybody. Hey, come here. There are signs clearly marked as far as you can go in
If there's no ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా ఫ్లవర్స్ అయితే అసలు చాలా క్యూట్గా అనిపించింది అన్నట్టు. చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ సో ఫ్లవర్స్ మిడిల్లో కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు అన్నట్టు. సో బట్ వాళ్ళైతే అలౌ చేయట్లేదు అన్నమాట. సో అక్కడ మీకు వినిపించింది కదా ఇంతకుముందు అయితే. సో చాలామంది అయితే ఫొటోస్ కోసం అని లోపల దాకా వెళ్తూ ఉన్నారు. బట్ వాళ్ళైతే అలౌ చేయట్లేదు. ఫ్లవర్స్ అన్నీ ఖరాబ్ అయిపోతాయి అనేసి అయితే లోపలికి అయితే ఎవరిని ఎంట్రీ చేయట్లేదు. సో అందుకని ఇటు సైడ్ అయితే మొత్తం ఇలా అన్నీ ఇట్లా కట్టెలతో ఇలా కట్టేసి ఉంచారన్నట్టు. అసలు ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం ఫ్లవర్సే అన్నమాట. ఇంకా మనం ఇటు సైడ్ సగం అయిపోతే ఇంకా అటు సైడ్ అయితే ఇంకా చాలా నడుచుకుంటూ అయితే వెళ్ళాలన్నట్టు. చాలా పెద్ద ప్లేస్ అన్నట్టు. ఇది మొత్తం వచ్చేసి టోటల్లీ ఒక 40 acres ల్యాండ్లో అయితే ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నట్టు. చాలామంది చాలా లాంగ్ జర్నీస్ ట్రావెల్ చేసేసి అయితే వస్తూ ఉంటారంట. ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ అయితే. సో మౌంటైన్స్ మిడిల్లో అయితే ఉన్నట్టు ఉంటుంది. అక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ చూసారా, ఒక రో మొత్తం వైట్ కలర్లో అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. అండ్ ఒక సైడ్ మొత్తం ఫ్లవర్స్ అయితే ఒక సైడ్ మొత్తం అయితే గడ్డితో ఉందన్నమాట. సో ఇటు సైడ్ అయితే ఏమీ లేదు. వాళ్ళైతే ఎప్పటికప్పుడు అయితే చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారన్నట్టు. రియల్గా చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ అటు సైడ్ మొత్తం అయితే ఇలా మౌంటైన్స్ తోటి నార్మల్గా ఉంది. ఇటు సైడ్ మొత్తం వచ్చేసి అయితే ఫ్లవర్స్తో ఉంది. ఇంకా మనం ఇక్కడైతే లోపలికి వెళ్ళడానికి అయితే లేదు, వాళ్ళు అసలు అలౌ కూడా చేయట్లేదు. బట్ చాలామంది లోపలికి వెళ్ళడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు అన్నట్టు. సో అక్కడక్కడ ఇలా అన్ని పిక్స్ తీసుకోవడానికి ఇలా కార్ అని ఉయ్యాలలు అలా ఉన్నాయన్నమాట. సో అట్లా అందరైతే చక్కగా పిక్స్ అలా తీసుకుంటూ ఉన్నారన్నట్టు. ఇక్కడ వీళ్ళు కనిపిస్తున్నారు కదా, వీళ్ళైతే భూటాన్ నుండి వచ్చారన్నట్టు. అసలు స్టార్టింగ్ ఫ్లవర్స్ నుంచి ఎన్ని పిక్స్ తీసుకున్నారో, అసలు చాలా పిక్స్ అయితే దిగిందన్నట్టు. తను మాత్రము ఎక్కడికి వెళ్ళినా చాలా కనిపిస్తూ ఉండే. ఇటు సైడ్ మొత్తం ఎండ్కి అయితే వచ్చేసాము. అండ్ మీకు చెప్పాను కదా నేను, ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి అయితే ఒక 40 acres ల్యాండ్లో అయితే ఈ తులిప్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి అనేసి. అండ్ ఇటు సైడ్ మొత్తం డ్రై అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 1 weekలో అయితే ఈ ఫ్లవర్స్ అనేవి ఏవి అయితే ఉండవు. ఈ పింక్ ఫ్లవర్స్ అయితే నాకు రియల్గా చాలా బాగా నచ్చింది. నాకు ఫేవరెట్ కలర్ కూడా పింక్ అన్నమాట. సో బేబీ పింక్ కలర్. అండ్ ఇటు సైడ్ మొత్తం వచ్చేసి ఎల్లో, ఆరెంజ్ మిక్స్డ్ కలర్స్ అయితే అన్నీ అయితే ఉన్నాయి. అసలు ఎంత బాగా అనిపించిందో. ఇటు సైడ్ కూడా మొత్తం డ్రై అయిపోతూ ఉన్నాయి అన్నట్టు. ఇంకా మిడిల్లోకి వెళ్ళి ఫొటోస్ తీసుకునే అయితే ఛాన్స్ అయితే లేదన్నమాట. ఇంకా వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా అయితే చెప్తున్నారు అన్నట్టు, వెళ్ళడానికి లేదు అనేసి. అండ్ ఈ ఫ్లవర్ అయితే రియల్గా చాలా బాగుంది. బట్ మొత్తం ఆల్మోస్ట్ ఇంకా డ్రై అయిపోతుంది. అండ్ మిడిల్లో వైట్ కలర్ ఉంది చూడండి, ఆ వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇక్కడ అన్నీ అయితే పెద్ద పెద్ద చెట్లు అన్నీ అయితే ఉన్నాయి అన్నట్టు. సో చాలాసేపు నడిచేసి వచ్చేసారు తర్వాత ఇక్కడ చెట్లన్నీ ఉంటే ఇంకా అందరైతే ఇక్కడ కాసేపు అయితే అలా రిలాక్స్ అవుతూ ఉన్నారన్నట్టు. చాలా దూరం అయితే నడిచాము. ఆ ఎండకి రియల్గా చాలా దాహం కూడా ఇస్తూ ఉండే. ఎవరైనా మోస్ట్లీ కంపల్సరీ వస్తే మాత్రం వాటర్ బాటిల్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. ఇంకా చిన్నపిల్లలు ఉంటేనైతే ఇంకా అది కంపల్సరీ అన్నట్టు. సో ఇక్కడైతే ఇంకా కాసేపు అలా చెట్టు కింద అలా వెయిట్ చేసి మళ్ళీ అయితే పిక్స్ అలా తీసుకుంటూ ఉన్నాం అన్నట్టు. అసలు ఎంత బ్యూటిఫుల్ అనిపించిందో. ఇక్కడ ఉన్నంతసేపు అయితే అటు సైడ్ మౌంటైన్స్, ఫుల్ మౌంటైన్స్ తోటి రియల్గా చాలా బాగుంది. ఇంకా అలాగే రెయిన్ అయితే లేదు. రెయిన్ ఉంటేనైతే ఇదంతా అసలు మనం ఏమి చేయలేమన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చి కూడా వేస్టే అయిపోతుంది. అండ్ ఇక్కడ ఉయ్యాలలు అలా ఉంటే అందరు పిక్స్ అలా తీసుకుంటూ ఉన్నారు అన్నట్టు. సో ఇక్కడైతే ఫ్లవర్స్ అన్నీ చూసేసి ఇంకా షాప్లోకి అయితే వచ్చాము. ఏదైనా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుందామని ఇంకా అదైతే తీసేసుకొని ఇంకా బయటకి అయితే వచ్చేసాము. అండ్ ఇదంతా వచ్చేసి అయితే పార్కింగ్ ఏరియా. రియల్గా చాలా పెద్ద పార్కింగ్ ఏరియా అండి ఇది మాత్రము, చాలా పెద్దగా ఉండే. అండ్ పిల్లలకి అయితే ఆకలిస్తుంది అనేసి అయితే ఏదైనా ఫుడ్ తీసుకుందాం అనేసి అయితే ఈ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకా మనం కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ అయితే అన్నీ అయితే ఉంటాయి అన్నట్టు. సో పిల్లలకి ఏమన్నా ఐస్ క్రీమ్స్ అలా తీసుకుందాం అనేసి అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండే. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, అస్సలు
డ్రై అవ్వలేదు, ఇంకా లోపల ఫ్లవర్స్ అయితే తోటలో అయితే మొత్తం డ్రై అయిపోతూ ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం అస్సలు అవ్వలేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. సో పింక్ కలర్. అండ్ ఇక్కడ ట్రేలో అయితే మట్టి మొత్తం ఫిల్ చేసి పెంచుతూ ఉన్నారు అన్నట్టు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక్కడే నాకు ఇంకా చాలా బాగా నచ్చేసింది అన్నట్టు. ఇక్కడ కూడా డ్రైనెస్ అనేది లేదు. లీవ్స్ కూడా చాలా గ్రీనరీగా చాలా బాగుంది. ఎంత బాగున్నాయో అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇక మేమైతే హోటల్కి అయితే వచ్చేసాము. సో ఈవినింగ్ 5 o'clock అలా అవుతుంది. ఇంకా అక్కడైతే కాసేపు అలా ఉండేసి రెస్ట్ తీసుకొని రూమ్లో అయితే ఈవినింగ్ 5కి అయితే స్విమ్మింగ్ చేద్దాం అనేసి అయితే బయటకి అయితే వచ్చేసాము. ఇక్కడ 2 pools ఉన్నాయన్నమాట. సో ఇటు సైడ్ వచ్చేసేమో జస్ట్ రిలాక్స్ అవ్వడానికి, ఇక్కడైతే హాట్ వాటర్ వస్తాయి. అటు సైడ్ ఉన్న పూల్లో అయితే మొత్తం కూల్ వాటర్ అన్నమాట. సో స్విమ్మింగ్ చేయడానికి అనేసి. సో నేనైతే ఇక్కడ కూర్చొని ఉన్నాను ఎండకనేసి. ఇలా చక్కగా ఎంత రిలాక్సింగ్గా అనిపించిందో. చాలా డేస్ తర్వాత మేమైతే ఇట్లా బయటకైతే వచ్చామన్నట్టు. సో ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత ఇలా చక్కగా ఇలా ఎండలో అయితే కూర్చున్నాము. మోస్ట్లీ కెనడాలో ఎండ అనేది అసలు తగలదు కదా. సో ఇలా ఎండలో కూర్చోగానే రియల్గా ఎంత రిలాక్సింగ్గా అనిపించిందో. పిల్లలు అయితే చక్కగా స్విమ్మింగ్ చేస్తూ అయితే ఆడుకుంటూ ఉన్నారన్నట్టు. అండ్ నైట్ అయితే డిన్నర్ చేద్దామని ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో జెన్యూన్గా చెప్పాలి అంటే నాకైతే ఫుడ్ అయితే అంత పెద్దగా అయితే నచ్చలేదండి. ఎందుకంటే అంత కొంచెం సాల్టీగా ఆయిలీగా ఎక్కువ అయితే అనిపించింది అన్నట్టు. సో ఇంకా జస్ట్ అలా చపాతీస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఇంకా అవి అయితే తినేసి పిల్లలకి అయితే చపాతీస్ అయితే తినేసారు మోస్ట్లీ. సో ఇంకా మా డిన్నర్ అయితే ఇలా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. సో మేమున్న హోటల్ అయితే ఇదే అన్నమాట. సో నా బ్యాక్ సైడ్ వీలో ఉంది చూడండి, అదే అన్నట్టు. రియల్గా ఈరోజు అయితే బాగా నడిచి అయితే టైర్డ్ అయిపోయాము అందరం కూడా. ఆ తులి ఫ్లవర్స్లో నడవడమే చాలా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో నేనైతే ఇక ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ డే మేము వాటర్ ఫాల్కి అలా వెళ్ళాము. నెక్స్ట్ అయితే ఆ వీడియో కూడా అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Bye bye.